సైన్స్ ఫిక్షన్లో మనుషులు గ్రహాల మధ్య ట్రావెల్ చేయడం చూసే ఉంటారు. కానీ గ్యాలక్సీస్ మధ్య ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వస్తుందా? వస్తుంది, కానీ రేపో ఎల్లుండో కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత. అయితే వేరే గ్యాలక్సీస్ కి ట్రావెల్ చేయలేకపోయినా ఈ రోజుల్లో వాటిని చూడగలుగుతున్నాం. వీటిలో పెద్దవి ఉన్నాయి, చిన్నవి అంటే డ్వార్ఫ్ గ్యాలక్సీస్ కూడా ఉన్నాయి. ఇవి లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది వేరే గ్యాలక్సీస్ కి చేరుకోవడం ఎంత కష్టమో. ఒకవేళ ఛాన్స్ వస్తే మనం ఫస్ట్ ఏ గ్యాలక్సీకి వెళ్తాం? అసలు పాలపుంత బయట ఏముంది? గ్రహాలు, స్టార్స్, అవి ఎక్కువగా కలిసున్న స్టార్ క్లస్టర్స్, ఇంటర్స్టెల్లార్ వాయువులు, దుమ్ము లాంటివి గ్రావిటేషనల్ గా కలిసి ఉన్న ఒక భారీ సెలెస్టియల్ వస్తువునే గ్యాలక్సీ అంటారు. ప్రతి వస్తువుకి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న పదార్థం మొత్తం పడే చోటు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కదలకుండా ఉన్నప్పుడు మనిషి సెంటర్ ఆఫ్ మాస్ నాభికి కొంచెం కింద ఉంటుంది. సో మనకు తెలిసిన చాలా గ్యాలక్సీస్ సెంటర్ ఆఫ్ మాస్ దాని మధ్య భాగంలో ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ దగ్గర ఉంటాయి. అయితే బయట నుండి చూస్తే ఒక గ్యాలక్సీ చాలా డెన్స్, అంటే ఎక్కువ పదార్థం ఉన్నట్టే కనపడినా అసలుకి స్టార్స్ మధ్య దూరం కాంతి సంవత్సరాల్లో ఉంటుంది. గ్యాలక్సీస్ లో పాలపుంతకి అతి దగ్గరగా ఉన్నవి ఆండ్రోమెడా, లార్జ్ అండ్ స్మాల్ మెజెల్లాని క్లౌడ్స్. మరొకటి ట్రయాంగులం కాన్స్టిలేషన్ లో ఉండే M33. అయితే మనం గమనించగలిగే విశ్వం అంటే 93 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో కరెక్ట్ గా లెక్క పెట్టలేము. కానీ 2 ట్రిలియన్ వరకు ఉండొచ్చు అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. వీటిని మంచి టెలిస్కోప్స్ తో 20వ శతాబ్దంలో మాత్రమే క్లారిటీగా చూడటం మొదలుపెట్టాం. 1990ల చివరికి 30 గ్యాలక్సీస్ ని రిజిస్టర్ చేశాం. ఇవి లోకల్ గ్రూప్ అనే క్లస్టర్ లో ఉన్నాయి. ఇందులోనే మన పాలపుంత ఉంది. లోకల్ గ్రూప్ లాంటి దాదాపు 100 గ్యాలక్సీ క్లస్టర్స్ కలిసి విర్గో సూపర్ క్లస్టర్ ని ఫామ్ చేస్తాయి. 1990లో హబుల్ టెలిస్కోప్ లాంచ్ చేసిన తర్వాత ఇంకా దూరంగా ఉన్న గ్యాలక్సీస్ ని చూడగలిగాం. అప్పుడే చాలా రకాల గ్యాలక్సీస్ ఉన్నాయి అని అర్థమైంది. వాటి షేప్స్, సైజెస్ ని బట్టి గ్యాలక్సీస్ ని ఇలా డివైడ్ చేయొచ్చు. మొదటి రకం శాటిలైట్ గ్యాలక్సీస్. ఇవి చిన్నగా ఉంటాయి, సో గ్రావిటీ వల్ల పెద్ద గ్యాలక్సీస్ చుట్టూ తిరుగుతాయి. సెకండ్ టైప్ ని స్పైరల్ గ్యాలక్సీస్ అందాం. వీటి మధ్యలో ఉబ్బిన ప్రాంతం ఉంటుంది. చుట్టూ స్టార్స్ అన్ని స్పైరల్ ఆర్మ్స్ రూపంలో తిరుగుతాయి. థర్డ్ టైప్ ని ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ అనొచ్చు. వాటికి సరైన షేప్ మరియు స్ట్రక్చర్ ఉండదు. 2 గ్యాలక్సీస్ మధ్య చర్యలు జరగడం వల్ల అవి కలిసిపోయి ఒరిజినల్ షేప్స్ పోయి ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ గా మారతాయి. ఇంకా లెంటిక్యులర్ గ్యాలక్సీ, ఎలిప్టికల్ గ్యాలక్సీ మరియు బార్డ్ స్పైరల్ గ్యాలక్సీస్ ఉంటాయి. మన పాలపుంత ఒక బార్డ్ స్పైరల్ గ్యాలక్సీ. అయితే గ్యాలక్సీ సైజ్ 15,000 నుండి 8 లక్షల కాంతి సంవత్సరాల వరకు ఉండొచ్చు. మన పాలపుంత సైజ్ అయితే 1,00,000 కాంతి సంవత్సరాలుంటుంది. మనం కనిపెట్టిన అతిపెద్ద గ్యాలక్సీ పేరు IC1101. దీని సైజ్ 4 నుండి 5,50,000 కాంతి సంవత్సరాల వరకు ఉండొచ్చు. అయితే గ్యాలక్సీస్ లో అన్ని వస్తువుల్ని స్టడీ చేయగలుగుతున్నాం. కానీ ఒక అదృశ్య శక్తి మనకి చిక్కటం లేదు. అదే డార్క్ మ్యాటర్. షాకింగ్ విషయం ఏంటంటే గ్యాలక్సీలో మనకు కనపడే స్టార్స్, ప్లానెట్స్, గ్యాస్, దుమ్ము, మేఘాలు మరియు బ్లాక్ హోల్ కలిపితే 5 నుండి 10% పదార్థం మాత్రమే వస్తుంది. మిగిలిందంతా డార్క్ మ్యాటరే. ఇది లేకపోతే అసలు గ్యాలక్సీలోని పదార్థం కలిసి ఉండకుండా ఎప్పుడో విడిపోయేది. వింతగా మరికొన్ని గ్యాలక్సీస్ లో అసలు డార్క్ మ్యాటరే ఉండదు. అందుకే అవి ఖాళీగా కనబడతాయి. అయితే మనకు అతి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ పేరు ఆండ్రోమెడా. ఇది పాలపుంతకి 2.52 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. అయితే పాలపుంత గ్రావిటీలో చిక్కుకున్న కెనిస్ మెజోరిస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు. దీంట్లో ఎక్కువగా రెడ్ జైంట్ స్టార్స్ ఉన్నాయి. కెనిస్ మేజర్ డ్వార్ఫ్ గ్యాలక్సీ షేప్ కరెక్ట్ గా ఉండదు. అందుకే దాన్ని ఇర్రెగ్యులర్ గ్యాలక్సీ అంటాం. నిజం చెప్పాలంటే ఆండ్రోమెడా కంటే ఇదే పాలపుంతకి అతి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇది పాలపుంత సెంటర్ నుండి 42,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కెనిస్ మేజర్ డ్వార్ఫ్ గ్యాలక్సీతో చర్యలు జరపడం వల్లే పాలపుంతకి చేతులు పుట్టాయి. వీటిని స్పైరల్ ఆర్మ్స్ అంటారు. అలానే యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ కి చెందిన సైంటిస్టుల ప్రకారం సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ అనే మరో గ్యాలక్సీతో చర్యలు జరపడం వల్ల పాలపుంతకి మరికొన్ని స్పైరల్ ఆర్మ్స్ పుట్టాయి. ప్రస్తుతానికి ఇది పాలపుంతలో కలిసిపోయే ప్రాసెస్ లో ఉంది. అయితే సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ రీసెంట్ గా అంటే 150 మిలియన్ సంవత్సరాల క్రితం మన పాలపుంత ప్లేన్ గుండా వెళ్లినట్టు గాయా శాటిలైట్ కనిపెట్టింది. డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంటే పాలపుంత చుట్టూ తిరిగే లార్జ్ మరియు స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్స్ ని మర్చిపోకూడదు. లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ పాలపుంతకి 1,63,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది పాలపుంత కంటే 10 రెట్లు చిన్నగా ఉంటుంది. సో ఇందులో 30 బిలియన్ స్టార్స్ వరకు ఉండొచ్చు అని అంచనాలు చెప్తున్నాయి.
అయినా కానీ ఇది లోకల్ గ్రూప్ గ్యాలక్సీస్లోని 80 గ్యాలక్సీస్లో సైజ్ పరంగా 4th ప్లేస్లో ఉంది. దీనికంటే ఆండ్రోమెడా, పాలపుంత మరియు ట్రయాంగులం గ్యాలక్సీసే పెద్దవి. లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్లోకి జూమ్ చేసి చూస్తే WOH G64 స్టార్ని కనిపెట్టాం. ఇది సూర్యుడి కంటే 2000 రెట్లు పెద్దగా ఉంటుంది. అంటే ఇది సోలార్ సిస్టంలో ఉంటే సాటర్న్ ఆర్బిట్ వరకు కవర్ చేస్తుంది. వచ్చే 2.4 బిలియన్ సంవత్సరాల్లో పాలపుంత మరియు లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ తాకిడి జరుగుతుంది. లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ బంధువైన స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్ గురించి మర్చిపోకూడదు. ఇది కూడా ఒక డ్వార్ఫ్ గ్యాలక్సీనే. దీంట్లో ఎక్కువగా న్యూట్రల్ హైడ్రోజన్ ఉంటుంది. అంటే H2 అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి కాకుండా సింగిల్ హైడ్రోజన్ ఆటమ్ గా ఉండటం. ఇది ఎక్కువగా ఉన్న గ్యాస్ మేఘాల్లో స్టార్స్ ఎక్కువగా పుడతాయి. అందుకే ఇందులో 1.5 బిలియన్ స్టార్స్ ని కనిపెట్టాం. మరో 4 బిలియన్ సంవత్సరాల్లో స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్ ని పాలపుంత తినేస్తుంది. ఇప్పటి వరకు మన పాలపుంత చుట్టూ తిరుగుతున్న 18 శాటిలైట్ గ్యాలక్సీస్ ని కనిపెట్టాం. అయితే మనం చూసిన మరికొన్ని గ్యాలక్సీస్ కి 115 శాటిలైట్ గ్యాలక్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఇవి మాత్రమే పాలపుంతకి దగ్గరగా ఉన్న వస్తువులు కాదు. పాలపుంత ఫ్లాట్ గా ఉంటుంది. దాని పైన కింద ఏమున్నాయో మాత్రమే క్లారిటీగా చూడగలం. దాని పక్కన అంటే గ్యాలక్టిక్ ప్లేన్ కి అవతల వైపు ఏమున్నాయో చూడాలి అంటే కాంతి అడ్డం వస్తుంది. సో పాలపుంత సైట్స్ లో ఇంకెన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో. నాకు సైన్స్ ఫిక్షన్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మనిషి పాలపుంత దాటడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో చిన్న స్టోరీలా మీకు చెప్పొచ్చు అని ఆలోచన వచ్చింది. సో కాసేపు సైన్స్ పక్కన పెట్టి ఒక చిన్న కథ వినండి. మనిషి విశ్వాన్ని అన్వేషించడానికి అనేక స్పేస్ షిప్స్ పంపాడు. అందులో ఎక్సోడస్ 9 ఒకటి. ఇది ఒక జనరేషన్ స్టార్షిప్. అంటే స్పేస్ షిప్ లోపల మనిషి బతకగలిగే వాతావరణం ఉంటుంది. దీంతో పాలపుంతని దాటడానికి ప్రయత్నిస్తున్నాం. దీన్ని మిత్ర అనే AI కంట్రోల్ చేస్తుంది. అంతా బానే ఉంది. కానీ పాలపుంత బోర్డర్ ని మరో సంవత్సరంలో దాటగలం అనే సమయానికి ఒక వింత విషయం జరిగింది. ఒకరోజు జేమ్స్ అనే మెయింటెనెన్స్ ఇంజనీర్ AIని చెక్ చేస్తుంటే ప్రోగ్రామ్ చేసిన రూల్స్ ఫాలో అవ్వటం లేదు అని అర్థం చేసుకున్నాడు. లోతుగా చూసి AI తనని తాను మార్చుకొని కొత్త కోడ్ రాసుకోవడాన్ని గుర్తించాడు. వెంటనే కమాండర్ రోషన్ కి రిపోర్ట్ చేస్తే ఇద్దరూ కలిసి సిస్టమ్ చెక్ చేశారు. అప్పుడే ఎక్సోడస్ 9 తన మార్గాన్ని మార్చుకొని ఒక మిస్టీరియస్ ప్రదేశానికి వెళ్తుంది అని అర్థం చేసుకున్నారు. అక్కడ ఏముందో స్కాన్ చేస్తే వింత పోర్టల్ కనపడింది. జేమ్స్ మరియు రోషన్ వెంటనే కెప్టెన్ శివాజీకి జరిగిందంతా రిపోర్ట్ చేశారు. కానీ శివాజీ వీటిని కొట్టిపారేశాడు. అతని ప్రకారం షిప్ యొక్క హిడెన్ ప్రోటోకాల్ యాక్టివేట్ అయింది. అసలైతే మనం పాలపుంతని దాటడానికి రాలేదు, ఈ వింత పోర్టల్లోకి వెళ్లడానికి వచ్చాము. అది తెలిస్తే ఎవరు షిప్ ఎక్కరు అని శివాజీ వివరించాడు. అదే ఆ హిడెన్ ప్రోటోకాల్లో ఉందంట. కానీ ఆ హిడెన్ ప్రోటోకాల్ అనేదే లేదు. ఏదో వింత శక్తి మిత్రాన్ని కంట్రోల్ చేస్తుంది అని జేమ్స్ అర్థం చేసుకున్నాడు. దీని గురించి రోషన్ మరియు జేమ్స్ శివాజీకి ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు సడన్ గా షిప్ మొత్తం ఒక వింత వాయిస్ వినపడింది. వెల్కమ్ స్పేస్ నావికుల్లారా, మిమ్మల్ని ఒక కొత్త లోకానికి ఆహ్వానిస్తున్నాం. ఇక అంతే, ఎక్సోడస్ 9 నుండి భూమికి కాంటాక్ట్ తెగిపోయింది. కొందరి ప్రకారం ఒక రహస్య శక్తి ఎక్సోడస్ 9ని వేరే లోకానికి తీసుకెళ్లింది. మరికొందరి ప్రకారం చెడ్డ ఏలియన్స్ AIని హ్యాక్ చేసి ఎక్సోడస్ 9ని నాశనం చేశారు. ఏదేమైనా ఈ రోజుటికి కూడా ఎక్సోడస్ 9 జాడ కనపడలేదు. కానీ అది మాయమైపోయిన ప్రాంతం నుండి వెల్కమ్ స్పేస్ నావికుల్లారా అనే మెసేజ్ రిపీట్ అవుతూనే ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ సైన్స్ ఫిక్షన్ కదా? మీ కామెంట్స్ని బట్టి ఇలాంటి స్టోరీస్ ఇంకా చెయ్యాలో లేదో చూస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.